హలో మై డియర్ వ్యూవర్స్, ఈ వీడియోలో రీసెంట్ గా జరిగిన షాకింగ్ రోకో రిటైర్మెంట్ గురించి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మే 7వ తారీఖున రోహిత్ శర్మ తన టెస్ట్ కెరియర్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ న్యూస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. దానితో విరాట్ కోహ్లీ కూడా నిన్న మే 12వ తారీఖున రిటైర్మెంట్ ప్రకటించాడు. దీనితో మన క్రికెట్ జనరేషన్ లో ఉన్న ఇద్దరు గొప్ప ఆటగాళ్లు T20 అండ్ టెస్ట్ క్రికెట్ నుంచి వెళ్లిపోయారు. ఈ వెళ్లిపోయారనే విషయం మనం అందరినీ చాలా కలవరపరిచింది. రోహిత్ శర్మ అలియాస్ హిట్ మ్యాన్ గురించి మనకు తెలుసు. అతను కొట్టే సిక్స్లు అందరినీ ఆకర్షిస్తాయి కదండి. రోహిత్ మన ఇండియన్ క్రికెట్ లో ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఇతను మన ఇండియన్ కెప్టెన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ క్రింద పేరు పొందాడు. గతంలో జరిగిన T20 వరల్డ్ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ కేవలం 9 నెలల్లో అందించాడు. దీనిని బట్టి రోహిత్ మనకి ఎంత మంచి కెప్టెన్ అనేది తెలుస్తుంది. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే సోషల్ మీడియా వాడే వాళ్ళకి ఇతను తెలియకుండా ఉన్నాడు. కోహ్లీ తన బ్యాటింగ్ అద్భుతంతో మన ఇండియన్ క్రికెట్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇతను 82 సెంచరీలు సాధించాడండి. సచిన్ టెండూల్కర్ తర్వాత గొప్ప ఇండియన్ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. అందుకే ఇతన్ని కింగ్ కోహ్లీ అని పిలుస్తారు. అంతేకాకుండా ఇతనికి చేజ్ మాస్టర్ మరియు రన్ మిషన్ అని పేర్లు కూడా ఉన్నాయండి. ఇతని గురించి ఎంత చిత్ర తక్కువేనండి. వీళ్ళిద్దరూ మన ఇండియన్ టీమ్ ని వన్డే ఫార్మెట్ లో ఇంకా అత్యంత శిఖరాలకు తీసుకెళ్తామని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. వీళ్ళిద్దరి రిటైర్మెంట్ నాకెంతో షాకింగ్ అనిపించిందండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. దీని వెనకాల BCCI ఫోర్స్ ఉందని కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో నేను చదివాను. నిజం ఏమిటో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.